టికెట్ టు ఫినాలే ఎఫెక్ట్ మాత్రం ఓటింగ్ మీద బీభత్సంగా పడుతుంది. మామూలుగా లేదు. కళ్ళు బైర్లు గమ్మే విధంగా ఓటింగ్‌లో భారీ మార్పులైతే వస్తున్నాయి. ఈ ఓటింగ్‌లో గనక చూసినట్లయితే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే సిట్యుయేషన్ కంప్లీట్‌గా టికెట్ టు ఫినాలే మీద ఆధారపడి ఉంది. బై వన్ గెట్ వన్ ఆఫర్ లాగా మారింది ఇది. ఇంకొకటి మెయిన్‌గా చెప్పాలంటే అటు కళ్యాణ్ నామినేషన్‌లో లేడు. ఇటు ఇమాన్యుయల్ నామినేషన్‌లో లేడు. వాళ్ళది కూడా చాలా అంటే చాలా ఎఫెక్ట్ ఉంది. దీని కారణంగా ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే ఇప్పటికున్న సమాచారం ప్రెజెంట్ ఈ సిచ్యువేషన్ ప్రకారం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూసినట్లయితే కంప్లీట్‌గా కంప్లీట్‌గా ఇంగో ఈ వ్యక్తి వెళ్తాడు ఎలిమినేషన్‌లో అని చెప్పలేని సిచ్యువేషన్. అంటే రాను రాను టాస్కులు ఈ వారం అందరికీ అవకాశాలు దొరుకుతున్నాయి. ఆ టికెట్ ఫినాలే ద్వారా అందరికీ అవకాశాలు దొరికినాయి. సంజన గారికి ఒక అవకాశం దొరికింది. మిగతా వాళ్ళకి మినిమమ్ 2 అవకాశాలు దొరికినాయి. కానీ సంజన గారు ఒక్క టాస్క్ ఆడినా అక్కడ పెట్టినటువంటి ఆ ఎఫర్ట్స్ అనేది ఆమెకు బాగా కలిసొచ్చినాయి. అందరూ కూడా గివ్ అప్ ఇవ్వలేదు. తర్వాతకి తనుజ అండ్ సుమన్ శెట్టి ఆడినటువంటి టాస్క్‌లో సంచాలకులుగా కూడా బాగా చేశారు అనే విధంగా ఆమెకు బయట బాగా ఓటింగ్ పడుతుంది. అదే విధంగా ఇమాన్యుయల్‌కి సంబంధించినటువంటి ఓటింగ్ కూడా వాళ్ళ బాండింగ్ బాగుంది. కాబట్టి ఇమాన్యుయల్ సపోర్టర్స్ కంప్లీట్‌గా సంజన గారికే ఓట్లు వేస్తున్నారు. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పా. మళ్ళీ చెప్తున్నా. బై వన్ గెట్ వన్ ఆఫర్ లాగా టికెట్ టు ఫినాలే గనక ఇమాన్యుయల్ కొట్టాడా సంజన గారు టాప్ 5 పక్కా. లేదు. ఇప్పుడు డేమాన్ కొడితే రీతుకు కూడా అవకాశం ఉండేది. ఇప్పుడు ఇంకొక అవకాశం ఉంది వాళ్ళకి. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ ప్రకారం రీతు గనక టికెట్ టు ఫినాలే గనక కొట్టిందా డేమాన్ 100% టాప్ 5 వెళ్ళిపోతాడు. అంటే వాళ్ళిద్దరు ఓట్లు డేమాన్‌కి పడిపోతాయి. ఆ కారణంగా డేమాన్ వెళ్ళిపోతాడు. అప్పుడు టాప్ 5లో ఎవరు ఉంటారు? తనుజ ఉంటుంది, కళ్యాణ్ ఉంటాడు, ఇమాన్యుయల్ ఉంటాడు. దాని తర్వాతకి రీతు ప్రెజెంట్ ఉన్నది కాబట్టి అవకాశం ఆమెకి. రీతు టాప్ 5 గనక వెళ్ళిందనుకో ఆటోమేటిక్‌గా డేమాన్ కూడా వెళ్ళిపోతాడు. ఈ రకంగా టాప్ 5లో ఈ 5 మెంబర్స్ వెళ్తారు. రీతు టికెట్ టు ఫినాలే గనక కొట్టినట్లయితే డేమాన్ తను ఛాలెంజ్ చేశాడు. కానీ ఆ ఛాలెంజ్ ఇక్కడ మరి ఆ ఛాలెంజ్ బ్యాకప్‌లో ఉండి కన్ఫ్యూజ్ అయ్యాడా? ఏమయ్యాడో తెలియదు కానీ బర్నీ గారితోటి ఆడినటువంటి టాస్క్‌లో నిజంగా అవతల రీతు అయితే ఎంత అరుస్తుందంటే మీరు చూసినట్లయితే ఈరోజు లైవ్‌లో అయిపోయింది ఆల్రెడీ. మీకు నైట్ ఎపిసోడ్‌లో వస్తది. రీతు గట్టిగా అరిచి చెప్తుంది. మామూలుగా చెప్పట్లే. ఒరేయ్ నాయనా అదే పట్టుకొని ఊగలాడబాకురా. అది ఆడ పడేసి ఇంకోటి తీసుకొచ్చుకోరా. ఇంకో దగ్గరికి పోరా. వినలే. అక్కడ టైం వేస్ట్ చేసుకుండు. అది అది అదే అన్నమాట. ఒక్కసారి మనం ఇలాంటి సిట్యుయేషన్స్‌లో అందులో ఇప్పుడు 13థ్ వీక్‌లో ఉన్నాం. ఈ టైంన అలాంటి ఛాలెంజ్‌లు చేసి ఇలాంటి సిట్యుయేషన్‌లోకొస్తే ఆల్రెడీ ఫస్ట్ టాస్క్ ఓడిపోయా. ఒక టాస్క్ ఆడినా ఓడిపోయినా అనేది 100% అతని మైండ్‌లో ఉంటది. మనం ఎంత లేదన్నా ఖచ్చితంగా అతని మైండ్‌లో ఉంటది. ప్రెజెంట్ ఈ టాస్క్ అమ్మో! ఇది కూడా ఏంట్రా సిట్యుయేషను అనేది 100% ఉంటది. దాని కారణంగా ఛాలెంజ్ విసిరింది కూడా బర్నీ గారు నామినేషన్స్‌లో పెట్టినప్పుడే ఛాలెంజ్ విసిరాడు కాబట్టి అందులోనూ బర్నీ గారితో ఆడుతున్నారు. బర్నీ గారు చకచక పెట్టిపోతున్నారు. నాదేమో ఆగిపోయింది. మొత్తం స్ట్రక్ అయిపోయినట్టు ఒక దగ్గర ఆగిపోయాడు. దాని కారణంగా బర్నీ గారు ప్రోమోలో కూడా మీకు క్లియర్‌గా చూపించిండు. ఆల్రెడీ దాన్ని క్లియర్ చేసి పడేసిండు. బర్నీ గారు బ్రిడ్జి కట్టుకుంటారు, పైకి ఎక్కుతారు, బ్యాగులు తీసుకెళ్తారు, అవతల టేబుల్ మీద వేసేస్తాడు. ఆ రకంగా ఇక్కడ కొంత మైనస్ అయిపోయింది డేమాన్‌కి. డేమాన్ గనుక గట్టిగా నిలబడి ఉంటే నల్లేరు మీద నడక అనే విధంగా రీతు, డేమాన్, ఇమాన్యుయల్, కళ్యాణ్, తనుజ టాప్ 5 ఫిక్స్. ఇక నీకు 14థ్ వీక్ అవసరమే లేదు. టాప్ 5కి పోయేది వీళ్ళేరా అనేది ఫిక్స్ అయిపోయేది. అంత ఉండేది. కానీ డేమాన్ ఔట్ ఆఫ్ ద రేస్ అయిపోయాడు. కారణంగా రీతు కొంత చెప్పలేము ఇప్పుడు సిట్యుయేషన్. రీతుకి అవకాశం దొరికింది ఇప్పుడు. ఇప్పుడు రీతుతో ఎవరు ఆడాలి గేమ్ అంటే రీతుతోటి ఇమాన్యుయల్ అయినా ఆడొచ్చు. అటు సుమన్ శెట్టి గారైనా ఆడొచ్చు. సింగిల్ ప్లాంక్ తోటి ఉన్నది ఒక్క ప్లాంకా తనే ఉంది ఇప్పుడు ప్రెజెంట్. మిగతా ముగ్గురు కూడా అంటే నలుగురు. కళ్యాణ్ 3 బ్లాక్స్ తోటి ఉండు, ఇమాన్యుయల్ 3 బ్లాక్స్ తో ఉండు, బర్నీ గారు 3 బ్లాక్స్ తో ఉన్నారు, సుమన్ శెట్టి గారు 3 బ్లాక్స్ తో ఉన్నారు. అంటే ఇక్కడ రీతు గనక టికెట్ టు ఫినా అంటే చెప్పలేము. ఏముంది ఒకరితోటి గెలిచిందంటే ఒక్కసారి ఆ ప్లాంక్స్ అని ఆమెకే వస్తాయి. ఆ బ్లాక్స్ అన్ని కూడా ఆమెకే వచ్చేస్తాయి. ఆ రకంగా రీతు ముందుకు దూసుకెళ్తది. కానీ మరి రీతు టాస్క్ గెలుస్తదా? లేదా? ఆ టికెట్ టు ఫినాలే గెలిచిందంటే ఇక మీరు ఫిక్స్ అయిపోయింది. వీళ్ళ 5గురు వెళ్ళిపోయారు టాప్ 5. 1, 2, 3 వాళ్ళు కన్ఫర్మ్. ఇక మనం ఏం చేసినా అక్కడైతే మార్పు రాదు.
తనుజ గారు, కళ్యాణ్, ఇమాన్యుయల్ ఫిక్స్ అది. ఏమున్నా 4, 5 కోసం ఎవరు వెళ్తున్నారా అనేది ఇంపార్టెంట్. రీతు గెలిస్తే మాత్రం రీతు, డేమన్ 100% ఫిక్స్. ఒకవేళ ఇమాన్యుయల్ కనుక టికెట్ టు ఫినాల్ గెలుచుకుంటే మాత్రం సంజన గారు ఫిక్స్ వెళ్ళడం, అది 100%. అయితే ఇక్కడ ఓటింగ్ పరంగా మనం చూసినట్లయితే ప్రెజెంట్ సిచ్యువేషన్లో, ఎందుకంటే టికెట్ టు ఫినాల్కి వెళ్ళాలంటే మరి కనీసం బయట ఉన్న వాళ్ళు, ఇమాన్యుయల్ గెలిస్తే ఇమాన్యుయల్ వెళ్తాడు, రీతు గెలిస్తే రీతు వెళ్తుంది, కరెక్టే. కానీ ఈ వీక్ సేవ్ కావాలి కదా, అది ఇంపార్టెంట్. ఈ వీక్ ఎవరు సేవ్ అవుతారు? ఈ వీక్ సేవ్ అయితే బై వన్ గెట్ వన్ వచ్చినట్టే. నెక్స్ట్ వీక్ కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుంది. టికెట్ టు ఫినాలే గెలిచిన వాళ్ళు నెక్స్ట్ వీక్ నామినేషన్లో ఉండరు, కాబట్టి వాళ్ళ ఓటింగ్ షేర్ అవుతుంది. ఈ వీక్ కనుక గెలిచినట్లయితే వాళ్ళకి ప్లస్ అవుతుంది, అది బై వన్ గెట్ వన్ అంటే అది. ఇప్పుడు ప్రజెంట్ తనుజ ఓటింగ్ నెంబర్ 1లో దూసుకెళ్తుంది. ఇక అది మనం మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అనే విధంగా నెంబర్ 1. కళ్యాణ్కి కొద్దిగా మైనస్ అయితే 100% ఉంది. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు అవ్వకపోవచ్చు, మీకు నెక్స్ట్ వీక్ తెలుస్తుంది అది. ఇప్పుడు కళ్యాణ్ గనక టికెట్ టు ఫినాలే గెలిస్తే ఇంకా మైనస్ అవుతుంది. కళ్యాణ్ టికెట్ టు ఫినాలే గెలవాలని గట్టిగా ప్రయత్నిస్తుంది. కళ్యాణ్, ఇమాన్యుయల్ మన ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళం పోవాలి. తమ్ముడా అని ఇమాన్యుయల్ అంటాడు, అన్న అని కళ్యాణ్ అంటుండు. వాళ్ళిద్దరు పోవాలని డిసైడ్ అవుతారు. మేబీ చూడాలి మరి. ఒకవేళ కళ్యాణ్ వెళ్తే ఉంటాడు, టాప్ 5లో ఉంటాడు, టాప్ 2లో ఉంటాడు. కానీ టాప్ 1లోకి వెళ్ళడా అనేది క్వశ్చన్ మార్క్. కొంచెం స్లైట్ డిఫరెన్స్, అది చెప్పలేము. ఎందుకంటే ఒక్కసారిగా ఇలా ఉన్నది ఇలా తిరగవచ్చు, ఇలా ఉన్నది ఇలా తిరగవచ్చు, ఆ రకంగా జరుగుతుంది. కాబట్టి మరి ఆ విక్టోరియస్ కారు తీసుకొని ఇంటికి పోయే అదృష్టం ఎవరికి దక్కుతుందో చూడాలి. ఇటు తనుజక, అటు కళ్యాణ్క, వీళ్ళిద్దరిలోనే ఒకరికి మాత్రమే దక్కుతుంది ఆ కారు. మిగతా వాళ్ళకి ఇక ఛాన్స్ లేదు సిచ్యువేషన్ బట్. అయితే ఇమాన్యుయల్ కనుక ఈ వారం నామినేషన్స్లోకి వచ్చి ఉంటే ఇమాన్యుయల్కి అవకాశం ఉండేదేమో, చెప్పలేము. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో అటు తనుజ తీసుకెళ్ళాలి ఆ కార్ని, లేదా అంటే కళ్యాణ్ తీసుకెళ్ళాలి, అది సిచ్యువేషను. ఇక ఓటింగ్లో ఇక నెంబర్ 1 ఇక మనం చెప్పుకోవడం కూడా అనవసరం. తనుజ నెంబర్ 1 ప్రభంజనం, అలా దూసుకెళ్ళిపోతుంది ఆమె, మామూలుగా లేదు ఓటింగ్. ఇక సెకండ్ ప్లేస్లో మనం చూసినట్లయితే సంజన గారికి మంచి ఓటింగ్ పడుతుంది. సంజన గారి తర్వాత బర్ని గారికి మంచి ఓటింగ్ ఉంది. దాని తర్వాతకి డేమన్ పవన్కి బాగుంది ఓటింగ్. ఇటు చూస్తే ఎట్లా చూసినా అందరూ టాస్క్లు ఆడుతున్నారు, అందరికీ ఏదో ఒకటి పాజిటివ్ వస్తుంది. సంజన గారి సెకండ్ ప్లేస్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఇమాన్యుయల్కి సంబంధించినటువంటి సపోర్టర్స్ కూడా ఆమెకు ఓట్లు వేస్తుండొచ్చు. ఆ కారణంగా కొంత ఎడ్జి తోటి అయితే ఆమెనే ముందుంది. దాని తర్వాతకి ఎవరు చూసినా కానీ ఇప్పుడు రీతు కావచ్చు, డేమన్ కావచ్చు, బర్ని గారు కావచ్చు, వీళ్ళు ఆల్మోస్ట్ ఒకే ఓటింగ్ తోటి అయితే ముందుకు వెళ్తున్నారు. వీళ్ళ ముగ్గురులో ఎవరు ఉంటారు అని మనం చెప్పలేం. అంటే ఒకటే ఓటింగ్ తోటైతే వీళ్ళ ముగ్గురు ఉన్నారు. కొద్దిగా లీస్ట్ ఆల్మోస్ట్ సుమన్ శెట్టి గారికి కూడా నిన్న ఆడినటువంటి టాస్క్, ఈ రోజు తను పెట్టినటువంటి ఎఫర్ట్స్, అవి కూడా సుమన్ శెట్టి గారికి కొంత కలిసి వచ్చాయి. కాబట్టి సుమన్ శెట్టి గారి ఓటింగ్ కూడా పెరుగుతుంది. ఆయన కూడా ఇంతకుముందు కొంచెం గ్యాప్ ఉండే, కానీ సుమన్ శెట్టి గారికి కూడా మంచి ఓటింగే పడుతుంది. ఆల్మోస్ట్ వీళ్ళ నలుగురికి కూడా ఒకటే రకమైన ఓటింగ్ పడుతుంది. ఇంకా చెప్పాలంటే సంజన గారు కొంచెం ఎడ్జి తోటి బెటర్గా ఉన్నారు, కానీ లేదంటే సంజన గారు కూడా చెప్పలేం ఎంతసేపు మారాలి, అదంతా మారాలంటే. ఒక్క తనుజ మాత్రమే సేవ్ అయిందిరా అనే విధంగా ఈ వీక్ అవ్వబడుతుంది. దాని తర్వాత కొద్దిగా గొప్ప అంటే సంజన గారికి ఉంది. తర్వాత ప్లేస్ కనుక చూసినట్లయితే ఆల్మోస్ట్ రీతు, బర్ని గారు, డేమాన్ పవన్, సుమన్ శెట్టి, వీళ్ళకి ఆల్మోస్ట్ ఒకే రకమైన ఓటింగ్ పడుతుంది అనమాట. దీని కారణంగా ఎవరు ఎలిమినేట్ అయిపోతారు చెప్పలేని సిచ్యువేషను ఇప్పుడు ఏర్పడ్డది. కాబట్టి ఓట్లు వేసుకోండి, ఓట్లు బాగా వేస్తున్నారు, బీభత్సంగా ఓటింగ్ అయితే పడుతుందంట. కాబట్టి పడుతుంది, మనం అఫీషియల్లో కూడా బాగా జరుగుతుందని వస్తుంది టాకు. అదేవిధంగా అన్అఫీషియల్లో మనం చూసినటువంటి సైట్స్లో కూడా, ప్రైవేట్ సైట్స్లో కూడా అదే రకంగా బాగా ఓటింగ్ పడుతుంది. వీళ్ళ 5గురిలో ఎవరు అని చెప్పలేని సిచ్యువేషన్. కొద్దిగా సంజన గారు ఎడ్జ్లో ఉన్నారు, కానీ చెప్పలేము. తర్వాత ఇప్పుడు సంజన గారు అవుట్ అయిపోయారు, ఆమెకి ఇంకా మళ్ళీ ఇప్పుడు 3 days అదే గేమ్ గుర్తుండి అరే సంజన గారు బాగా కష్టపడ్డారా అని మైండ్లో ఉంటుందో ఉండకపోవచ్చు, తెలియదు. ఇప్పుడు రేపు ఓటింగ్ మారిపోవచ్చు. రేపు ఓటింగ్ అరే సంజన గారు కాదు, ఇక్కడ అరే సుమన్ శెట్టి బాగా కష్టపడ్డాడు కదా, బర్ని గారు బాగా కష్టపడారు కదా, రీతు బాగా కష్టపడదు కదా అనేది వచ్చిందంటే ఒక్కసారిగా ఇటు తిరిగితే ఆమెది కూడా డౌన్ అయిపోతుంది. ఆ రకంగా ఓటింగ్ సర్లే అయితే ఉంది. ఒక్క తనుజ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా డేంజర్లోనే ఉన్నారని అనుకోవచ్చు. ఒక్కటే సంజన గారికి కొద్దిగా ప్లస్ ఏంటంటే ఆ కొద్దిగా ఎడ్జ్లో ఉండడానికి ఇమాన్యుయల్ ఓటింగ్ ఆమెకి షేర్ అవుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. కళ్యాణ్కి సంబంధించిన ఓటింగ్ ఆల్మోస్ట్ గంపగుత్తగా తనుజ అండ్ కళ్యాణ్ వాళ్ళ మధ్య ఉన్నటువంటి బాండింగ్ వల్ల అటు సైడే పడుతుంది, మిగతా సైడ్ అయితే రావట్లేదు. మనం చూస్తే బిత్తరపోయేటట్టుంది పరిస్థితి. సింగిల్ డిజిట్లో కూడా ఇద్దరిని పెట్టినా కూడా చాలా తక్కువ సింగిల్ డిజిట్లో ఉంటుంది అనమాట వాళ్ళ ఓటింగ్. ఆ రకంగా ఓటింగ్ అయితే పడుతుంది. అంటే
కళ్యాణ్ ఓటింగు తనుజకి ఏ రేంజ్లో పడుతుందని చెప్తున్నాను అనమాట. అలాంటి పరిస్థితి ఉందన్నమాట. కాబట్టి ఫైనల్గా ఎవరు ఎలిమినేట్ అవుతారంటే మోస్ట్లీ సుమన్ గారు అనొచ్చు. కానీ సుమన్ గారు ఎఫర్ట్స్ బాగా పెడుతున్నారు. బర్ని గారు అనొచ్చు. బర్ని గారు కూడా ఎఫర్ట్స్ బాగా పెట్టి బాగా ఆడుతున్నారు టాస్క్లు. రీతు అనొచ్చు. రీతు కూడా బాగానే ఆడుతుంది. ఇంకా ఆమెకు అవకాశాలు ఉంది టాస్క్లు ఆడడానికి. దాంట్లో విజృంభిస్తే ఇక నెక్స్ట్ లెవెల్. టికెట్ టు ఫినాలేకి పోతే ఈ వీక్ని ఎలిమినేషన్ నుంచి తప్పుకుంటుంది. డైరెక్ట్ టికెట్ టు ఫినాల్లోకి వెళ్ళిపోతుంది. అంతే. ఒకవేళ ఈ వీక్లో రీతు ఎలిమినేషన్లో ఉన్నప్పటికి కూడా ఇక లేదు, ఆమె ఎప్పుడైతే టికెట్ టు ఫినాలకు వెళ్ళిపోతుందో అప్పుడు మీకు ఆల్రెడీ ఇక్కడ క్లోజ్ చేసి పడేస్తాడు రీతుకు సంబంధించింది. ఒకవేళ వన్ డే బిఫోరే గనక రీతుకి ఈ అవకాశం దక్కింది అనుకో గెలిచి, అప్పుడు రీతుకు సంబంధించినటువంటి ఓటింగ్ అటు డెమానికి పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ బర్ని గారు గెలుస్తేనేమో సుమన్కి వైపు వెళ్తుంది ఓటింగ్. సుమన్ గారు గెలిస్తే బర్ని గారి వైపు వెళ్తుంది ఓటింగ్. ఆ రకంగా ఓటింగ్ అయితే సిచ్యువేషన్ ఉంది. బై వన్ గెట్ వన్ లాగా ఈ మార్పులు చేర్పులు అయితే ఎండింగ్ వరకు 100% జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో గివ్ అప్ ఇవ్వకండి. బాగా ఓట్లు వేసుకోండి. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరికొన్ని అప్డేట్స్తో మరో వీడియోతో మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.